భూమి మీద ఒక్కరోజు కొన్ని వేల మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. మనిషి పుట్టి చనిపోవటం కొరకే ఈ లోకానికి వచ్చాడా? లేక మనిషి జీవితంపై దేవునికంటూ ఏమైనా ప్రణాళిక ఉందా? మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడు? ఈ షార్ట్ ఫిలింలో ముగ్గురు వ్యక్తులను మీకు పరిచయం చేస్తాను. జీవితంలో సక్సెస్ లేక అవమానాలను భరిస్తూ దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఆశ ఒకరిది. ఇంకొకరు అన్నీ ఉండి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోతున్నాను అనేటువంటి బాధలో ఇంకొకరు. వివాహం పట్ల దేవుని చిత్తాన్ని తెలుసుకోలేక సతమతము అవుతున్నవారు ఇంకొకరు. ఓ బుజ్జమ్మ, బుజ్జమ్మ, ఏంటి బామ్మ ఇలా వచ్చావు? జవా బీపీ గోళీలు లేవు బిడ్డ. కసితే ఎవరు తెమ్మన్నా తెత్తలేరు బిడ్డ. ఏమెందుకు బామ్మ, నేను తీసుకొస్తానుగా. చల్లంగా ఉండు బిడ్డ, చల్లంగా ఉండు. ఇగో బామ్మ టాబ్లెట్లు. నీకు ఏ అవసరం ఉన్నా నన్ను విలువు, నేను చేసి పెడతా. ఓకేనా? బాధపడకు దేనికి. సరే, ఏ తల్లి కన్నదో బిడ్డ, చల్లగుండు. ఏ పని చెప్పినా చేస్తావు బిడ్డ. ఆగు నాయన, ఆగు. నేను పెడతాను, ఏడబెట్టుకోలే. సరే నేను పెడతాలే. ఎడిపోతానవరా? ఇక్కడ బావి దగ్గర కొంచెం పని ఉండే పిన్ని, వెళ్ళొస్తాను. ఏమన్నా అలా పిల్లలకు పని చేసినా, ఏమన్నా ఉద్యోగం చేసేది ఉన్నదా లేదా? ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాను పిన్ని. చదువు చదువు, ఈసారైనా చదివి జాబ్ కొట్టాలి. అలాగే పిన్ని. ఏం పిల్ల, ఏం జాబ్ ఇంకా మంచిగా చదువుతలేవా? మరి జాబ్ రాలేదు ఇంకా, ఏం సంగతి? అయ్యవో ఉట్టినే చదివించారు అనుకుంటున్నావా? నీకు చార్జీలు పెట్టి ఆడ ఫీజులు కట్టి ఈ గడ్డి కోసుకుంటూనే ఉంటావా? ఈ ఊళ్ళో వాళ్ళ ఇలా సాయం చేసుకుంటుంటావా? ఇట్టే చేస్తావా? జాబ్ కొట్టాలి అయితే పెట్టాయినా నువ్వు. ఏమున్నది, అటు ఇటు తిరుగుతుంది, వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తుంది, ఫోటో నింపుకుంటుంది. జాబ్ లేదు, ఏం లేదు, ఏది లేదు. అందరికి ఆ తోటోళ్ళకి అందరికి జాబ్ వచ్చింది, కానీ ఇవకైతే జాబే రాలేదు ఇంకా. ఇంకా దేవుడు దేవుడు అని అంటది, దేవుని పూజల కాడికి పోతుంది, ప్రార్థన అంటది. పని లేదు పాట లేదు, ఊరికే ఊళ్ళో తిరుగుతుంది. ఇక జాబ్ ఎట్టేస్తుంది, చదువు లేదు చదవలేదు. అసలు నా లైఫ్ ఏంటి? ఎన్ని రోజులు మనల్ని భరించాలి? నన్ను ఎందుకు పుట్టించావు? అసలు నా భర్తకు అర్థం ఏంటి? అవమానాలు ఇంకెన్ని రోజులు? నన్ను ఎందుకు పుట్టించావు? నా లైఫ్ ఏంటి? నాకు జాబ్ రాదా ఇంకా? ఎంతమందితో ఎన్ని రోజులని ఇలా అవమానాలు పడుతూ ఉండాలి? నాకు మార్గం చూపించే వాళ్ళు ఎవరూ లేరా? అమ్మా, రేపు డ్యూటీలో లీవ్ పెట్టుకున్నావు అమ్మా. రేపు మనం పిన్ని వాళ్ళ కూతురు చెల్లి పెళ్లికి వెళ్ళేది ఉంది కదమ్మా. అమ్మా, నేను ఆల్రెడీ ఎప్పుడో క్యాబ్ బుక్ చేశానమ్మా. చేసావమ్మా? చేశానమ్మా. వెరీ గుడ్ అమ్మా, తప్పకుండా వెళ్ళొద్దాం. సరే అమ్మా.
వాళ్ళని ముట్టుకోవడమేనా? అమ్మ మా ఫ్రెండే కదా అమ్మ, అయితే మాత్రం మా ఫ్రెండే కదా అమ్మ. ఏంటి పొద్దున్నే ఇలా వచ్చావు? ఆంటీ కొంచెం సేపు స్నేహతో మాట్లాడేద్దామని వచ్చాను ఆంటీ. ఏం మాట్లాడుతావమ్మా? ఓ పని పాట లేదు, ఊరికే ఇల్లు పట్టుకొని తిరగడం, జాబ్ లేదు, ఏం లేదు. అమ్మ అట్లా అనకమ్మా, అట్లా అనకమ్మా, మా ఫ్రెండ్ అమ్మా. లేదు అమ్మా ఊరికా, నీకేం తెలీదు? మా పాప స్టడీ కంప్లీట్ కాగానే జాబ్ వచ్చింది. అదృష్టం అంటే అలా ఉండాలి. అయినా చిన్నప్పటి స్నేహితులు అయినంత మాత్రాన్ని ఇప్పటికీ స్నేహం చేయాలా? మీలాంటి వాళ్ళతో స్నేహం చేస్తే మా పాప పరువు, నా పరువు కూడా పోతుంది. ఇంట్లో ఉన్న అమ్మలెక్కలకు పనులు చేస్తూ పూట గడుపుతా ఉండు. ఊళ్ళో వాళ్ళకి చిన్న చితక పనులు చేసి పెడతా ఉంటే వాళ్ళు టీలు, కాఫీలు, టిఫిన్లు పోస్తూ ఉంటే, ఇస్తూ ఉంటే తింటూ రోజులు గడిస్తే చాలు. ఇలాంటి వాళ్ళకి ఫీల్ కాకే, ఫీల్ కాకే, ఏమనుకోకే, ప్లీజ్ ఫీల్ కాకే. మా పాప వేసుకున్న చెప్పుల విలువ కాదు నీ డ్రెస్. ఇంకోసారి మా పాప స్నేహానికి రాకు. ఫీల్ కాకే, ఏమనుకోకే, ఫీల్ కాకే, ఫీల్ కాకే. నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? నా పట్ల నీ ప్రణాళికేంటయ్యా, నువ్వు పిలిచిన ఉద్దేశం ఏంటయ్యా? కలవరపడుతున్నా, కన్నీరు కాస్తున్నా, ఆధైర్యపడుతున్నా, అలసిపోతున్నా, కలవరపడుతున్నా, కన్నీరు కాస్తున్నా, ఆధైర్యపడుతున్నా, అలసిపోతున్నా, నెరవేర్చేసయ్యా. హింసకుడైనా సౌలును పిలిచావే, పౌలుగా మార్చి వాడుకున్నావే. నెరవేర్చేసయ్యా, నెరవేర్చేసయ్యా. నెరవేర్చేసయ్యా, నెరవేర్చేసయ్యా. అయ్యో సిస్టర్, ఎందుకు, ఏమైంది, ఎందుకు అలా చేసుకుంటున్నారు? వేస్ట్, నేను దేనికి పనికిరాను, నేను బ్రతికి వ్యర్థం, నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. నీవు పుట్టి వేస్ట్ కాదు సిస్టర్, నీకు జీవిత పరమార్థం అర్థం కాలేదు. ఇంకా నీవు ఎలా పుట్టావో, ఎందుకు పుట్టావో అర్థమైతే నీకు జీవిత పరమార్థం కూడా అర్థమవుతుంది. నీవు ఈ భూమి మీదికి ఎలా వచ్చావో తెలుసా? తండ్రిలో ఉన్న కొన్ని కోట్ల శుక్రకణాలు తల్లి అండాన్ని చేరడానికి, కోట్ల శుక్రకణాలు అంటే కోట్ల మంది పోటీ పడతారు. కోట్ల మందిలో నీకు సంబంధించిన శుక్రకణము మాత్రమే తల్లి అండాన్ని చేరి ఆకారం వచ్చిందంటే నీవు కోట్ల మందిని గెలిచి ఈ భూమి మీదకి వచ్చావు. అంటే నీ మీద ప్రణాళిక లేకుండానే ఈ లోకానికి దేవుడు నిన్ను పంపించాడా? ఒకసారి ఆలోచించు. ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది పట్ల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంది. ఈ లోకంలో నువ్వు చేసే పని చాలా ఉంది, కానీ ఇంకా దాన్ని మొదలు పెట్టక ముందే నీ లైఫ్ని నీవు ముగించుకోవాలని అనుకుంటున్నావు. ఈ లోకంలో మనము చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే పాపము చేయకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా ఉండాలి, సత్యవాక్యాన్ని ప్రకటిస్తూ లోకానికి వెలుగుగా ఉండాలి, సైనికుడిగా పరాక్రమము కలిగి ఉండాలి, పత్రికగా స్పష్టతను కలిగి ఉండాలి, క్రైస్తవునిగా క్రీస్తు వలె ఉండాలి, విధేయత కలిగి దేవుని బిడ్డగా ఉండాలి. యేసుక్రీస్తు ఏ విధంగానైతే 3.5 సంవత్సరములు ఈ లోకంలో జీవించి తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడో అదేవిధంగా మనము కూడా మనకిచ్చినటువంటి ఈ యొక్క జీవితాన్ని తండ్రి చిత్తము మన పట్ల ఏమైతే ఉందో అది తెలుసుకొని
దాని ప్రకారంగా జీవించి ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల. ఇది తెలియక మనము ఈ లోకంలో వచ్చేటువంటి ధనము, ఈ లోకంలో వచ్చేటువంటి ఆస్తులే ఆశీర్వాదమని మనం అనుకుంటున్నాము. కానీ ఆయన చిత్తాన్ని నెరవేర్చడము ఆశీర్వాదము. అప్పుడు శరీరకంగా నీకు ఏది అవసరత అయి ఉన్నదో అవన్నీ కూడా దేవుడు నీకు సమకూరుస్తాడు. దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలిసింది కనుక ఇంకా సమయాన్ని వృధా చేయను. సిస్టర్, అసలు మీరు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారో తెలుసా? దేవుని ప్రణాళికలో మీరు ఉన్నారు కనుకనే ఈ భూమి మీదకి వచ్చారు సిస్టర్. ప్రతి వస్తువు కానీ ప్రతి జీవి కానీ దేవుడు ప్రతిదీ ఏదో ఒక రకంగా దేవునికి మనకి ఉపయోగపడుతుంది. మన కోసం వాటిని సృష్టించాలి సిస్టర్. మనం కూడా దేవుని పని కోసం వాడబడాలి సిస్టర్. అని పాట ఉండదా అమ్మ? ఎప్పుడు చూడు పొద్దున్న వేస్తే పేపర్లు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలియదా అమ్మ? భూమి మీదకి ఎందుకు వచ్చామో తెలుసా అమ్మ? అసలు మనం ఎందుకు పుట్టామో తెలుసా అమ్మ? కొంతమంది ఆత్మలైనా అగ్నిలోంచి లాగినట్టు వారి ఆత్మల్ని రక్షించడానికి మనం ఈ భూమి మీదకి వచ్చామమ్మా. పాపం చేయకుండా పరిశుద్ధంగా నిర్దోషంగా వెలుగుగా ఆ సువార్తను ప్రకటించడానికే మనం ఈ లోకానికి వచ్చామమ్మా. మాకు తెలుసులే అమ్మ, 10 సంవత్సరాల కానుండి మేము దేవుని నమ్ముకున్నాం. మాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్నీ తెలుసు. మీకు 2 పేపర్లు పట్టుకొని తిరిగితే మీకు నడుస్తుంది, మాకు నడవదమ్మా. మేము చేసుకుంటే బతికే వాళ్ళం. మీ మాటలు ఏంటో మేము అడుక్కొని తినాల్సిందే. చాలు చాలు, ఇక పో, చెప్పినా కాదు చాలు, ఎక్కువ అయిపో అమ్మ. అమ్మా తల్లి, అమ్మ ఇప్పటికి 10 సంబంధాలు వచ్చి వెళ్ళినాయి కదమ్మా, ఏది సెట్ అవ్వట్లేదు. మనకు తెలిసిన ఒక పిన్ని ఒక సంబంధం జాడ చెప్పిందమ్మా నాకు. అబ్బాయి అబ్రాడ్లో వర్క్ చేస్తారంట, జాబ్ చేస్తారంట. కాకపోతే వాళ్ళు దేవుని నమ్ముకోలేదమ్మా, వాళ్ళు అన్నిలు. అయినా ఏమైతుంది, నువ్వు తర్వాత మార్చుకోవచ్చు కదమ్మా. లేదమ్మా, నేను బాప్తిజం తీసుకున్నానే మ్యారేజ్ చేసుకుంటా. అందుకే నేను నిన్ను చర్చికి పోకు, బాప్తిజం తీసుకోకే, పెళ్లి కాకముందని ఎన్నోసార్లు మొరమొర మొత్తుకొని చెప్పినా నీకు. ఎంత చెప్పినా ఆ దిక్కుమాలిన దాంతో ఫ్రెండ్షిప్ చేసి చర్చికి పోయి నువ్వు బాప్తిజం తీసుకుంటావు. ఇప్పుడు ఎన్ని సంబంధాలు వచ్చినా సెట్ అవుతలేవా? ఏం చేయాలి? బయటకు వెళ్తే మీ అమ్మాయి పెళ్ళి ఎప్పుడు చేస్తావు అని నన్ను అడుగుతాను. నేను అందరికి ఏమైనా సమాధానం చెప్పాలి, నా పరువు పోతుంది బయటికి పోతే. నేను ఎంత చెప్పినా నువ్వు వింటలేవు కదా, బయటికి వెళ్తే నా పరువు పోతుంది. అసలు నేను బ్రతకాలనా చావాలనా చెప్పు, నువ్వే సమాధానం చెప్పు. సమాధానం చెప్పు, చెప్పవే నాకు సమాధానం చెప్పు. అది కాదమ్మా, ఏది కాదు? దేవుడు కార్యం చేస్తాడమ్మా. ఇంకెప్పుడు చేస్తాడు? నీకు 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంది, ఇంకెప్పుడు దేవుడు కార్యం చేస్తాడు? దేవుని ప్రణాళిక ఎప్పుడుందో అమ్మా. ఆగండి, ఏమైంది? ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారు? మళ్ళా వచ్చిన వానే నీ దరిద్ర ముఖం పెట్టుకొని నీ వల్ల నేను అది బాప్తిజం తీసుకొని పెళ్లి కాకుండా అవుతుంది. బాప్తిజం తీసుకుంటేనే పెళ్లి జరగదని ఎవరు చెప్పారమ్మా? మాకు తెలియదా? నీకంటే ముందే మేము దేవుని నమ్ముకున్నాం. ఎవరైనా పెళ్లి కాకముందు బాప్తిజం తీసుకోరు, పెళ్లి అయిన తర్వాతనే తీసుకుంటారు. అసలు పెళ్లికి బాప్తిజానికి సంబంధమే లేదమ్మా. మరి ఇన్ని సంవత్సరాల కొంచెం ఎందుకు జరుగుతలేదమ్మా చెప్పు? మనం వేసుకునే బట్టలపైనే ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుందమ్మా. అలాంటిది వివాహం అనేది అన్ని విషయాలలో ఘనమైనది. వివాహం పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉండదా అమ్మా? చీకటికి పొత్తు లేదు. బైబిల్లో ఉంది కదమ్మా, 2 కొరింథీ 6వ అధ్యాయము 15వ వచనము, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? ఈమె బాగా చెప్తాంది. నీకంటే ఎక్కువ నాకు బైబిల్ గురించి బాగా తెలుసు. నేను 10 సార్లు బైబిల్ చదివిన. బైబిల్ వాక్యాలు నాకు చాలా తెలుసు, కానీ అవి నిజ జీవితంలో జరగవు. అది కాదమ్మా, కొద్దిగా రోజులు ఓపికతో ప్రార్థన చేయండి అమ్మా, ఖచ్చితంగా దేవుడు సమాధానం ఇస్తాడు. ప్లీజ్ అమ్మా, కొద్ది రోజులు దేవుడి సన్నిధిలో ప్రార్థించి
ప్రార్థిస్తే దేవుడు కార్యం తప్పకుండా కార్యం చేస్తాడమ్మా. సరే, ఇంకొక 5-6 నెలలే నీకు టైం ఇస్తున్నా, తర్వాత నీ ఇష్టం. థ్యాంక్స్ ఈ టైంకి వచ్చినందుకు. పర్వాలేదు. నేను పత్రికలు పంచి పెడుతూ వెళ్తూ ఉంటే ఏదో శబ్దం వినిపించింది, గొడవ పడినట్టు. అందుకే ఇటువైపుగా వచ్చాను. అవునా? ఇలానే దేవుని పని చేస్తూ ఉండవే. నీ జీవితంలో ఏదో ఒక రోజు దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడే. ఓకే, వెళ్ళొస్తాను. సరేనే. నా పట్ల నీ ప్రాణానికి ఏంటి దేవా? నేను ఉద్యోగం చేసి ఈ లోకయాత్ర ముగించడమేనా? నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. నీ దగ్గరకు జాబ్ కోసమని ఒక నిరుపేద, ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి వస్తారు. తాను జాబు లేక ఎన్నో అవమానాల్ని భరిస్తూ తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. తనకు హెల్ప్ చేస్తే నేను ఇంకా ఎక్కువగా దీవిస్తాను. తను నమ్మకంగా వర్క్ చేస్తుంది. తన వల్లే నేను నీ కంపెనీని దీవిస్తాను. ఇంకా ఎన్నో అనాథాశ్రమాలు కట్టిస్తూ పేదవారికి సహాయం చేసే విధంగా నిన్ను దీవించబోతున్నాను. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, కూర్చో. వాట్ ఇస్ యువర్ నేమ్ అమ్మా? వసంత మేడం. ఓకే, ఎంతవరకు చదువుకున్నారు మీరు? బీడీ చేశాను మేడం. వేరే స్కూల్లో టీచింగ్ చెప్పారా? చెప్పండి మేడం. 10 years అమ్మా ఎక్స్పీరియన్స్ టీచింగ్ లో. 2 years మేడం. ఏ సబ్జెక్ట్ తీసుకున్నారు? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ తీసుకున్నారా? ఓకే, సరే అమ్మా. మరి రేపు వచ్చి జాయిన్ అవ్వండి స్కూల్లో. రేపు మార్నింగ్ 9:30కి రండి అమ్మా, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. యు ఆర్ వెల్కమ్ అమ్మా. లోకమందు ఆశ్చర్యమైన పరమ తండ్రి, నీ ఘనమైన నామానికి, నీ పరిశుద్ధమైన నామానికి లెక్కలేని వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, ఈ రోజు ఇంటర్వ్యూలో నాకు తోడుగా ఉండి తండ్రి ఉద్యోగాన్ని దయచేసినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు తండ్రి. అయ్యా తండ్రి, ఏ విషయం నీ రుణం తీర్చుకోలేని దేవా. అయ్యా నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు అర్పించి. ఆమేన్. స్నేహ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా రోజులు అవుతుంది. ఒకసారి వెళ్ళి చూసొస్తాం. అమ్మా, అమ్మా ఎలా ఉన్నావు? ఎవరు బిడ్డ నువ్వు? ఎవరు? అమ్మ, నేను వసునమ్మా, స్నేహ ఫ్రెండ్నమ్మా. అవునా బిడ్డ? మంచిగున్నావా బిడ్డ? బాగున్నానమ్మా. నువ్వేంటమ్మా ఇలా అయిపోయావు? చేతనైతే లేదు బిడ్డ. నువ్వా బిడ్డ? ఇప్పుడు ఏం చేస్తున్నావు బిడ్డ? జాబ్ వచ్చిందా? జాబ్ వచ్చిందమ్మా. జాబ్ వచ్చిందమ్మా. నెలకు 35,000 జీతం అమ్మా ఇప్పుడు. అవునా బిడ్డ? అవునమ్మా. చల్లగా బతుకు బిడ్డ. నువ్వు ఆ దేవుని పని చేసినావు కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించండు బిడ్డ. అవును కదమ్మా, దేవునికి అసాధ్యం అంటూ ఏది లేదు కదమ్మా. అవును, ఇంతకీ స్నేహ ఏది కనిపించడం లేదు? ఇప్పుడే బయటికి వెళ్ళిందమ్మా. నువ్వు చెప్పినట్టే స్నేహకు మంచి సంబంధం వచ్చిందమ్మా. ఇద్దరు ఫుల్ టైం సేవ పరిచర్య చేస్తున్నారు. అందువల్ల తను జాబ్ చేయలేకపోతుందమ్మా, మానేసింది, చెయ్యట్లేదు. చూసావా అమ్మా, దేవుడు వాడుకోవాలనుకుంటే ఎలాంటి వారినైనా వాడుకుంటాడు. జాబ్ లేని నాకు జాబ్నిచ్చాడు, తననేమో పరిచర్యలో వాడుకుంటున్నాడు. చూసావా దేవుని ప్రణాళిక ఎలా ఉందో? అవును తల్లి, దేవుని ప్రణాళిక అప్పుడు నాకు అర్థం కాలే కానీ ఇప్పుడు అర్థమైంది తల్లి. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను, జాగ్రత్త. చల్లగా ఉండు నాన్న. దేవునికి అసాధ్యం అంటూ ఏమీ లేదు. ఉన్నదాన్ని లేనట్టుగాను, లేనిదాన్ని ఉన్నట్టుగాను చేయగల సమర్థవంతమైన దేవుడు ఆయన. ఇలా ఒక్కొక్కరి పట్ల ఆయన ప్రణాళిక ఒక్కొక్క విధంగా ఉంటుంది.
అదేవిధంగా ఈ భూమి మీద ఉన్న 850 కోట్ల మంది పట్ల ఆయనకంటూ ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ యొక్క షార్ట్ ఫిలింలో కనుక మనం చూసినట్లయితే ఒకరిని పరిచర్యలో వాడుకుంటున్నాడు, ఒకరిని ఆశీర్వదించాడు, ఇంకొకరిని ఆశీర్వాదకరంగా మార్చాడు. ఇలా ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ప్రణాళిక ఆయన కలిగి ఉంటాడు. కనుక దేవుని యొక్క ప్రణాళికకు మీ యొక్క జీవితాలను అప్పగించుకుంటే అద్భుతమైన జీవితాన్ని ఈ లోకంలోనే జీవిస్తారు.